సార్ మీరు తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదాన్ని రాగితో పోలుస్తారా? విలువలేనిదా? దానికంటే రేట్ ఎక్కువ కాబట్టి పంది కొవ్వు మీకు అత్యంత విలువైందా? బంగారమా? ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ ఉందా? కోర్టులో ఇలాగే వాదించారా మీరు? కోట్లాది మంది హిందూ భక్తుల సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయని ప్రతి ఒక్కళ్ళు హిందూ అని ప్రతి ఒక్కడు వాడున్న ఇంట్లోనో లేకపోతే దగ్గరలో ఉన్న ఏదో ఒక ఆలయంలోకి వెళ్ళి ప్రాయశ్చిత్తంగా ఏదో చేసుకుంటుంటే పాప పరిహారంగా మీరేంటి రాగితో పోలుస్తారు? శ్రీవారి ప్రసాదం ఘీని పంది కొవ్వుని బంగారంతో పోలుస్తారేంటి? అర్థం ఉందా మీకు? మీరు 1400 రూపాయలు పంది కొవ్వు పిగ్ ఆయిల్ అని అన్నారు. ఇగో ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ గూగుల్లోకి వెళ్ళి కొట్టండి సార్, indiamart.com ఏదైనా వెళ్ళండి, పోక్ ఫ్యాట్ లార్డ్ అని కొట్టండి. 1 kg ఎంతో మన ఇండియాలోనే బెంగళూరులోనే మీరు కొట్టండి, 250 రూపాయలు కేజీ. 1400 ఎక్కడ చూశారు మీరు? మీరు అమెరికా వెబ్సైట్లో ఏమైనా చూస్తుంటారు, గ్యాలన్ క్యాన్ అని కేజీ అనుకుంటున్నారేమో మీరు. అర్థమవుతుందా మీరు ఏం మాట్లాడుతున్నారో? నేను మొత్తం గూగుల్ చేశా. గూగుల్ చేస్తే 70 రూపాయల నుంచి 120 రూపాయలు ఉంది అప్పర్ లిమిట్ పంది కొవ్వు. కాస్ట్లీ సబ్బుల తయారీలో వాడతారు దాన్ని, కొన్ని ఆయిల్స్లో వాడతారు ఇతర దేశాల్లో, నొరగ బాగా వస్తుందని. 120 రూపాయలు 1400 చేశారు మీరు. అంటే అలవాటు అయిపోయిందా రేట్లు పెంచడం? ఇందులో కూడానా? ఇదేం మీకు టెండర్ అయ్యారు కదా, మాట వరుసకు చెప్పే దాంట్లో కూడా పెంచేస్తారు రేట్లు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థం ఉందా? లాజిక్ ఉందా? మీకు హిందూ సెంటిమెంట్స్ అంటే లెక్కలేదా? రాగా లడ్డు పంది కొవ్వు బంగారమా? ఆ పోలికేంటి? ఏమనుకుంటున్నారు మీరు? ఏ మతమైనా కావండి, ఏ వర్గమైనా కావండి, ఎవరి సెంటిమెంట్స్ హర్ట్ చేయకూడదనే కదా ఇప్పుడు ఇష్యూ. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేస్తున్నారా, వెనకొన్ని గోతులతో వేస్తున్నారా? తెలియకుండా, ఆయన తెలియకుండా మిమ్మల్ని పార్టీలో కూడా తెచ్చాడు బాబు ఏఏజీ నుంచి. ఇప్పుడు ఈ వీడియో కనుక బయటికి వెళ్తే మీరు లడ్డు రాగితో సమానం, పందికొవ్వు బంగారంతో సమానం లాంటి కంపారిజన్ వీడియో బయటికి వెళ్తే చాలా బ్యాడ్ అయిపోద్ది మీ పార్టీ. చూసుకోండి మీరు. మీ నాయకుడు ఏమైనా మరి మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడా? మీకు వైజాగ్లో ఏమైనా ఆ లెప్రసీ మిషన్ భూముల విషయంలో ఏదైనా తెలిసి ఆయన ఏమైనా అన్నారా? అందుకని పరోక్షంగా కక్ష తీర్చుకున్నారా? నాకు అర్థం కావట్లా. ఆ ఫైల్ కూడా రెడీ అవుతుంది. వైజాగ్లో భూముల విషయం, లెప్రసీ మిషన్ భూముల విషయంలో మీకు సంబంధించి మీ కుటుంబీకుల ఫైల్స్ రెడీ అవుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను, నాకేం తెలియదు. ఫైల్స్ రెడీ అయితే అందరికీ తెలుస్తాయి. ఏంటి రాగితో పోలుస్తారా సార్ మీరు? ఇప్పుడు అది కూడా రేటు పెంచేస్తారా? 1400కి 140 రూపాయలకి ఎంత తేడా ఉందండి? ఒక సున్నాయే కదా అనుకుంటున్నారా? పంది కొవ్వు రేటు కూడా పెంచేస్తారా మాట వరుసకి? ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ కూల్ డ్రింక్లో ఏదో యూరియా కలిసింది అంటారు, అడల్ట్రేటెడ్. కూల్ డ్రింక్ ధర తక్కువ, యూరియా ధర ఎక్కువ కాబట్టి అది కలుపుతారని అంటారా? అవశేషాలు సార్ అవి, రెసిడ్యూస్. కేజీ నెయ్యిలో కేజీ పంది కొవ్వు కలపరు సార్. దాని ఇది పెరగడానికి, నొరగ పెరగడానికి కొంచెం వేస్తారు. సరే కానివ్వండి, మీరు జగన్ మీరు ముంచేద్దాం అనుకుంటున్నారు, మీరు అందరూ ముంచేయండి.